ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం ధ్యానం చేసుకుందామండి. యేసు పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా దేవుడు ఈ లేఖన భాగం సూచనగా ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో దేవుని బిడ్డలు చూస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. గత వారంలో కావలి ప్రాంతం నుంచి పెద్దలు తల్లిగారైనటువంటి సౌరమ్మ మేడం గారు ఫోన్ చేసి ఈ పరిచర్య లేకపోతే ఈ సందేశాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు తెలియజేసి వారి రిటైర్మెంట్ లైఫ్లో వారు వాక్యాలు చూస్తూ ఎలా గడుపుతున్నారో, ఆత్మీయంగా ఎదుగుతున్నారో అంటే విషయాలు చక్కగా తెలియజేశారు. అంతేకాకుండా ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ ఈ పరిచర్య కొరకు ప్రార్థించారు. వారు ఈ పరిచర్య కొరకు ఆర్థికంగా కూడా వారు సహాయం చేశారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి కుమార్తెను దేవుడు, వారి కుటుంబాలని దేవుడు దీవించునుగాక. ఇలాగా పరిచర్యను ప్రోత్సహిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీరు పరిచర్యకి ఇచ్చేటువంటి ధనము, పైసలు లేకపోతే విరాళం కన్నా మీ విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైంది. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్టుగా మీరు ప్రార్థన చేయడం వల్ల మీరు మాకు సహాయం చేస్తున్నారు. భారంగా లేకపోతే ఉపవాస సమయాల్లో, మీ వ్యక్తిగత సమయాల్లో ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మాకు ఎంతగానో సహాయపడుతున్నారు అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ధనము అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. ధనం అనేది సెకండరీ, ద్వితీయ విషయమే కానీ ప్రాథమికమైనటువంటి అద్వితీయమైనటువంటి విషయం కాదు అనే సంగతి గుర్తు చేస్తున్నాను. దయచేసి ఈ సమయంలో కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని సందేశాన్ని ధ్యానించుకుందాం, లేకపోతే దేవుని సందేశాన్ని విందాం. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మూర్ఖులైనటువంటి ఒక్కరతరం వారి మధ్యలో మీ జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించడానికి మీరు మాకు సహాయం చేశారు. మీకు వందనం చేస్తున్నాం. మీ వాక్యాన్ని స్వీకరించడం మాత్రమే కాదు, మీ వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, మీ వాక్యాన్ని అన్వయించుకోవడానికి, మీ వాక్యం ద్వారా అనేక మందిని ఆశీర్వాదం నడిపించడానికి మీరు సహాయం చేస్తున్న విధానం కొరకే మీకు వందనాలు. శాంతి టీవీలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీ యాజమాన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాల ద్వారా వేరువేరు జిల్లాల్లో, వేరువేరు ప్రాంతాల్లో యూట్యూబ్లోంచి కూడా చూస్తున్నట్టు మా ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మీ దాసురాలు, పెద్దలు సౌరమ్మ మేడం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రతి సమస్యల నుంచి మీరు వారిని విడిపించండి, వారి దగ్గర బలహీనతల నుంచి విడిపించండి, వారిని మీరు దర్శించండి. ఇంకా అనేకులనైనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఉన్నారు. వారందరిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం వినబోతున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని దర్శించండి. మనుషుల మాటలు విని మేము మోసపోయాం కనుక మీ మాటలు మాకు కావాలి. వి నీడ్ యువర్ వర్డ్స్ లార్డ్. పేతురు చెప్పినట్లుగా నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. నీ యొద్ద నుంచి మేము ఎక్కడికి వెళుదుము? అవును ప్రభువా, ఇది పేతురు యొక్క ఒప్పుకోలు మాత్రమే కాదు, మా ఒప్పుకోలు కూడా ఇదే. నీ దగ్గర నిత్య జీవపు మాటలు లేకుండా ఉంటే మిమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టిండేవాళ్ళం. కానీ నిత్య జీవపు మాటలను అనుదినము, నిత్యము మాతో మాట్లాడుతున్నావు. అందును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. సమయంలో మీ ప్రజలు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. వారికి కావలసినటువంటి వాక్యాన్ని, ఈ ఉపదేశము వాన వలె వారి మీద కురియగలుగుటకు, మంచు వలె వారి మీద కురియగలుగుటకు సహాయం చేయమని అడుగుకుంటున్నాం. పరిగెను ఏరుకున్నట్లుగా వాక్యములో, సత్యములు వారు ఏరుకోగలుగుటకు సహాయం చేయమని అడుగుకుంటున్నాం. మళ్ళీ మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత, మహిమా, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సమయంలో మనం కార్యక్రమంలో ముందుకెళ్దాం. అనగా ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ యోహాను సువార్త 21వ అధ్యాయపు ధ్యానాల్లో ఉన్నాం. అనగా 20 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 21వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. 21వ అధ్యాయము ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 21st chapter verse 5. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా
లేదని వారు ఆయనతో చెప్పిరి. వారు ఆయనతో చెప్పిరి. హీ కాల్డ్ అవుట్ టు దెమ్ సేయింగ్, హే గైస్, డిడ్ యు క్యాచ్ ఎనీ ఫిష్? నాట్ ఎ థింగ్ దే రిప్లైడ్. భోజనానికి మీ దగ్గర ఉందా? ఏమన్నా ఉందా? యు హ్యావ్ సంథింగ్ టు ఈట్. మీకేమన్నా ఉందా? రాత్రంతా శ్రమపడి, రాత్రంతా కష్టపడి, వ్యర్థంగా వలలు విసిరి, వలలు లాగి, వలలు మళ్ళీ విసిరి ఇలా చేశారు, అలసిపోయారు. యు ఆర్ టైర్డ్ సో మచ్. మీరు బాగా అలసిపోయారు. మీ ముఖాలు చూస్తుంటే నిద్రలేమి వలన, ఆహారాలేమి వలన అలసిపోయారు. కాబట్టి ఏమైనా తినండి, విశ్రాంతి తీసుకోండి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక మీదట ఈ వృత్తిలోకి రావద్దు, ఈ పనిలోకి రావద్దు. నేను మీకు చెప్పినటువంటి అదే వాగ్దానం నేను నెరవేరుస్తాను, నేను చెప్పినట్టుగా మిమ్మల్ని నడిపిస్తాను. కనుక కమ్ బ్యాక్ అనేటువంటి పిలుపును ఇవ్వడంలో భాగంగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. మీ దగ్గర ఏమైనా ఉందా? నథింగ్ లార్డ్. మా దగ్గర ఏమీ లేదు. మనిషి దగ్గర ఏమీ ఉండదు. మనిషి చేతుల్లో ఏముండదు, మనిషి పర్సుల్లో ఏముండదు, మనిషి యొక్క అకౌంట్లో ఏముండదు. కానీ సృష్టికర్త చేతిలో సమృద్ధిగా ఉన్నాయి. ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. తన గుప్పిలి విప్పి, ప్రభువు సృష్టికర్త తన గుప్పిలి విప్పి సమస్త జీవులను పోషిస్తున్నాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన అనుగ్రహిస్తున్నాడు, మనం అనుభవిస్తున్నాం. ఆయన అనుగ్రహించకపోతే మనం అనుభవించలేం. ఒకవేళ మనం ఏదైనా అనుభవించామంటే ఆయన అనుగ్రహించింది అనుభవించాం. దేవుని స్తోత్రం. ఆయన మన ప్రొవైడర్ అయి ఉన్నాడు, అనగా మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మన టైటిల్ యెహోవా ఈరే. ఇదేంటండి ఇది? ఒక వాక్య భాగం చదువుకొని దానికి యెహోవా ఈరే అనే టైటిల్ ఏంటి? యెహోవా ఈరే అంటే మనకు తెలిసిన విషయమే. మనకి మాట ఆలోచించాలంటే ఆదికాండం 22వ అధ్యాయంలోకి వెళ్ళాల్సిందే. అక్కడ అబ్రహాము ఆ స్థలానికి, ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టినట్టుగా చూస్తున్నాం. సరే, ఆ స్టోరీ ఇప్పుడు ఎందుకు? ఇది అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు చేసిన కార్యాలు. దావీదు చనిపోయాడు, దావీదు సమాధి నేటి వరకు మన మధ్యలో ఉంది అని అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఉంది. అబ్రహాము సమాధి ఉంది, అబ్రహాము సమాధి ఉంది, మూయబడిన అబ్రహాము సమాధి, మూయబడిన దావీదు సమాధి ఉన్నాయి. కానీ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు సమాధి మాత్రం మూయబడి కాదు, తెరవబడి ఉంది. ఏమైంది? ఎవరైనా తవ్వి బాడీ తీసుకున్నారా? దేహాన్ని తీసుకుని వెళ్ళారా? ఏంటి, ఏం జరిగింది అని ఆలోచిస్తే వీరిద్దరూ పునరుత్థానానికి గురి కాలేదు, వీరిద్దరూ పునరుత్థాన అనుభవాన్ని పొందలేదు. కానీ యేసు పునరుత్థానపు అనుభవాన్ని పొందాడు. అనగా అబ్రహాము కన్నా దావీదు కన్నా గొప్పవాడైనటువంటి యేసు ప్రభు ఈ సముద్ర తీరాన 3వసారి తన శిష్యులకు ప్రత్యక్షమవుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే తన కుమారునితో తాను విశ్వాసంతో చెప్తున్న మాటలు. కుమారునిలో అవిశ్వాసం ఉందేమో కానీ తండ్రిలో అవిశ్వాసం లేదు. అనగా ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని దృష్టిలో మనసులో పెట్టుకొని నేను చెప్పడం లేదు. అబ్రహాములో అవిశ్వాసం లేదు, కానీ ఇసాకులో కాస్త కోస్తో లేకపోతే ఆత్మీయ పక్వత లేనందువలన ఏమన్నా అవిశ్వాసం ఉంది నానా? అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇంపార్టెంట్ అయిన విషయం లేదే. నువ్వు పెద్దవాడు అవుతున్నావు, పెద్దవాడు అయ్యావు, వయసు పెరుగుతుండడం వల్ల ఏమన్నా మతిమరుపు వచ్చి మరిచిపోయి ఆ బలి పశువు సంగతి, గొర్రెపిల్ల సంగతి ఏమన్నా మర్చిపోయావా అన్నట్టు కుమారుడు అడుగుతున్నప్పుడు అప్పుడు విశ్వాసంతో ఆ కొండల్లో ప్రతిధ్వనించిన విశ్వాస వీరుని యొక్క, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క స్వరం పలికినటువంటి మాట, అబ్రహాము పలికిన మాట యెహోవా ఈరే. ఇప్పుడు ఆ మాట ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఇక్కడ కూడా దేవుని యొక్క ప్రొవిజన్ని మనం చూస్తున్నాం, దేవుడు అనుగ్రహించడాన్ని చూస్తున్నాం, దేవుడు అనుగ్రహించిన విషయాలను మనం చూస్తున్నాం. అందుకనే యెహోవా ఈరే అంటే ఏంటి అని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, యెహోవా చూచుకొనును, లార్డ్ గివ్స్ ఆర్ ప్రొవైడ్స్ ఆర్ హీ టేక్ కేర్స్. ఆయన చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు, ఆయనే గమనిస్తాడు. ఆయన చూస్తూ ఉన్నాడు, చూసుకుంటాడు, చూడబోతాడు కూడా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు యెహోవా ఈరే. యెహోవా ఈరే అయినటువంటి దేవుడు అలనాడు ప్రత్యక్షం కాలేదు వాళ్ళకి, కానీ ఎక్కడో పర్వతాల కవతలుండి తన స్వరాన్ని ఆయన వినిపించాడు. కానీ ఇక్కడ
పర్వతాలకు అవతల ఉండి కాదు, సముద్రానికి అవతల ఉండి కాదు, సముద్ర తీరాన వాళ్లకు సమీపంలో ఇంచుమించు ఇక్కడ రాయబడినట్టుగా 400 మూరల దూరం, లేకపోతే 200 మూరల దూరము, ఇంచుమించు ఒక 100 ఫీట్ దూరములో ప్రభు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గెత్సమనే తోటలో రాతివేత దూరములో ఉన్నటువంటి వ్యక్తి, రాతివేత దూరములో ఉన్నటువంటి ప్రభు ఇప్పుడు వాళ్ళకి కాస్త దూరంగా ఉన్నాడు. కాస్త దూరంగా ఉన్నాడంటే దూరం అయ్యాడని కాదు, కానీ వాళ్ళు దూరం చేసుకుంటున్నారు. మెల్లమెల్లగా వాళ్ళు ప్రభువును దూరం చేసుకుంటున్నారు. కానీ ప్రభు వాళ్ళని వదిలిపెట్టలేదు, అది వేరే విషయం. దేవుడు ఏం చూసుకుంటాడు, ఎలా చూసుకుంటాడు, ఏమేం చూసుకుంటాడు, ఎక్కడెక్కడ చూసుకుంటాడు అనేటువంటి విషయాల్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సందర్భంగా 4 విషయాల్ని మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకొనును, యెహోవా పర్వతం మీద చూసుకొనును అని నేటి వరకు చెప్పబడును. దేవునికి స్తోత్రం. నేటి వరకు అంటే మోషే ఆదికాండము రాస్తున్న టైం వరకు, అనగా జరిగి అనేక సంవత్సరాల తర్వాత కూడా ఆ పర్వతానికి ఇంతకుముందు వేరే పేరు ఉందేమో కానీ ఆ పర్వతంలో ఒక గిరికి, ఒక శిఖరానికి ఒక కొత్త పేరు పెట్టబడింది. అది అబ్రహాము చేసినటువంటి విశ్వాస కార్యాన్ని బట్టి. మనం చేసేటువంటి పనులు బట్టి స్థలాల పేర్లు మారుతాయి. మనం చేసేటువంటి పనులు బట్టి మనుషుల పేర్లు, మనం చేసేటువంటి పనులు బట్టి అనుభవాల పేర్లు, ఇవన్నీ మారుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఆ స్థలానికి ఇంతకుముందు ఏం పేరుందో మరి తెలియదు. ఆదికాండంలో మనం గమనిస్తే 28వ అధ్యాయంలో లూజు అనేటువంటి ఆ స్థలం ఉన్నటువంటి పేరు, దాని యొక్క పేరును మార్చేశాడు యాకోబు. దాన్ని బేతేల్గా చేశాడు. ఇప్పుడు ఈ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టడం లేదు, అది యెహోవా ఉన్నటువంటి స్థలం, యెహోవా ఉండి చూసుకునేటువంటి స్థలం, అది యెహోవా ఇల్లు లాంటిది. అలాగని బేతేల్ అని పేరు పెట్టాడు కాదు. ఆయన బెర్షబాకు వెళ్ళడానికి ముందుగా ఒకవేళ అబ్రహాము మరలా తిరిగి అదే ప్రదేశం గుండా ఎప్పుడైనా తన జీవిత కాలంలో ఈ సంఘటన తర్వాత వెళ్ళాల్సి వచ్చింటే తన కుమారుణ్ణి ఆ పర్వతం వైపు చూపించి, నా కుమారుడా గుర్తుందా ఆ పర్వతం? అవును డాడీ, మోరియా పర్వతం కదా. నానా లేదు నాన్న, దట్స్ నాట్ మోరియా, లేకపోతే అది మరో ఏ పర్వతం కాదు, అది యెహోవా ఈరే పర్వతము. ఆ ప్రదేశానికి, ఆ పర్వతానికి అని కాదు, ఆ ప్రదేశానికి, ఆ పర్వతం మీద ఉన్నటువంటి ప్రదేశానికి, పర్వతం మీద ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశానికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. మొత్తం పర్వతం యొక్క పేరు మార్చేసాడని కాదు, కానీ మనం పర్వతాల్ని కదిలించవచ్చు. అబ్రహాము పర్వతాన్ని కదిలించాడని కాదు, అబ్రహాము పర్వతం యొక్క పేరు మార్చాడు. అది విశ్వాస వీరుడు చేసేటువంటి పని. వీ షుడ్ చేంజ్ ద నేమ్. ఆ పర్వతం యొక్క రాతలను, ఆ పర్వతం యొక్క జాతకాన్ని, ఆ పర్వతం యొక్క భవిష్యత్తును మార్చగలిగినట్టు, నువ్వు ఉన్నటువంటి ప్రదేశాల యొక్క భవిష్యత్తును, వాటి యొక్క ఫ్యూచర్ని మార్చగలిగేటువంటి అనుభవాలు దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయం, పర్వతం మీద యెహోవా చూసుకొనును. ఎక్కడైనా మరుగైన చోట్ల ఎవరైనా చూసుకునే అవకాశం ఉంది, లోయలో చూసుకునే అవకాశం ఉంది. ఇక్కడ పర్వతం మీద కూడా చూసుకోగలిగినటువంటి దేవుడు. ఆయన పర్వతం మీద చూసుకోగలిగిన దేవుడు. హీ ప్రొవైడ్స్ ఆన్ ద మౌంట్. పర్వతం మీద అనుగ్రహించేవాడు. ప్రతి స్థలములో ఆయన అనుగ్రహించగలడు, పర్వతం మీద కూడా ఆయన అనుగ్రహించగలడు. ఎత్తైన స్థలముల మీద నీ కోసం ఏదో అనుగ్రహించి, ఏదో సిద్ధపరిచి, ఏదో దాచిన దేవుడు. అనగా నీ ఆశీర్వాదాన్ని అనేకులు చూడాలి. అందుకనే పర్వతం మీద నీ ఆశీర్వాదాన్ని ఉంచాడు. వాళ్ళిద్దరూ ఉన్నారు. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు పొదల్లో కొమ్ములు తగిలించుకున్నటువంటి ఒక పొట్టేలు కనిపించినట్టుగా చూస్తున్నాం. ఇస్సాకు కనులెత్తి చూశాడని కాదు, అబ్రహాము కనులెత్తి చూశాడు. ఎవరికి కనబడాలో వారికే కనబడింది. ఆశీర్వాదం ఎవరికి దక్కాలో వారికే కనబడింది. అందరికీ ఆశీర్వాదం కనబడి లాభం లేదు. కింద ఉన్న పని వాళ్ళు కూడా అదేంటిది, ఒక పొట్టేలు పైకెక్కుతుంది అనే అవకాశం లేదు, వాళ్ళకి కనిపించలేదు. ఆ ఎత్తైన అనుభవంలోని ఆశీర్వాదాలను వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ అబ్రహాం ఒక్కడే ఆ ఇద్దరులో ఇస్సాకు కన్నా దూరదృష్టి కలిగిన వాడే, ఆత్మ సంబంధమైన దృష్టి కలిగిన వాడే. ఆయన పర్వతం మీద ప్రభువు ఒసగిన దాన్ని, అనుగ్రహించిన దాన్ని ఆయన చూశాడు. దేవుని స్తోత్రం. ఒకటి పర్వతం పైన చూసుకునేటువంటి దేవుడు. నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి ప్రమోషన్లు పొంది ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళినప్పటికీ కూడా
తక్కువ స్థాయిలో కన్నా, ఇంతకుముందు స్థాయిలో కన్నా, నువ్వు ఎదుర్కొన్న ఛాలెంజెస్ కన్నా ఎక్కువ సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు గుర్తు చేసుకోవాల్సిన విషయం, పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు. అబ్రహాము కొరకు పర్వతం మీద చూసుకున్న దేవుడు అబ్రహాము కుమారులమైన మన కొరకు ఆయన పర్వతం మీద చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం మరొక లేఖన భాగాన్ని. మార్కు సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ 8th chapter verse 4. అందుకాయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. And his disciples answered him, where can we find any bread here in this uninhabited place? అనగా అరణ్య ప్రదేశం అంటే అన్ఇన్హాబిటెడ్ ప్లేస్, అనగా నివాసానికి యోగ్యం కానటువంటి ఈ స్థలంలో, ఈ మరుభూమిలో, ఈ విల్డర్నెస్లో, ఈ అరణ్యములో ప్రభు మా కొరకు భోజనం సిద్ధపరచగలడా? శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరచగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు భోజనం మన కొరకు సిద్ధపరచగలడా? వాళ్ళు అడిగారు, ఏంటి ప్రభా ఇంతమంది వచ్చారు, మీటింగ్కి వచ్చారు, బాగానే ఉంది, వాళ్ళకేదో వాక్యం చెప్పాము, మనమే వాగ్దానం చేయలేదు, భోజనం పెడతామని మనం వాగ్దానం చేయలేదుగా, అటువంటి వాళ్ళు పంపించేసే. లేదు, వాళ్ళు వెళ్తే మార్గ మధ్యలో మూర్ఛపోతారేమో, పడిపోతారేమో, కాబట్టి వద్దు, వాళ్ళకి మీరే భోజనం పెట్టండి, మీరే అరేంజ్ చేయండి. ఈ జన సమీకరణ చేసింది మీరే అయితే ఈ జనాలకు కావలసిన వారి అవసరతను తీర్చాలి. అనగా జనులకు కావలసినటువంటి భౌతికమైనటువంటి అవసరత కూడా తీర్చాల్సిన బాధ్యత వారి మీద ప్రభు పెట్టాడు. జనుల యొక్క ఆత్మీయ మరియు భౌతిక అవసరతలు తీర్చగలిగిన దేవుడు. ఒక భౌతికమైన తండ్రి భౌతికమైన ఆత్మీయమైన రెండు అవసరతలు తీరుస్తాడు. ఆర్థికపరమైన లేదా మానసికపరమైన అవసరతలన్నీ తీరుస్తాడు, వేరు వేరు అవసరతలు తీరుస్తాడు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా అలనాడు సముద్ర తీరాన ప్రత్యక్షమైనటువంటి పునరుత్థానుడైనటువంటి యేసు యెహోవా దేవుని యొక్క ప్రతిరూపంగా లేదా అదృశ్యుడైనటువంటి యెహోవా యొక్క ప్రత్యక్ష రూపంగా శరీరధారిగా ఆయన వచ్చి ఆయన మనకు గుర్తు చేస్తున్న విషయం, ఆయన పర్వతం మీద చూసుకుంటాడు. రెండోది, ఆయన అరణ్యంలో చూసుకుంటాడు. హీ వుడ్ ప్రొవైడ్ ఇన్ ద విల్డర్నెస్. నువ్వు ఒక అరణ్య అనుభవం గుండా వెళ్తున్నావేమో, ఏమీ లేని అనుభవం గుండా వెళ్తున్నావేమో. 430 సంవత్సరాలు ఈజిప్ట్ అనుబంధం, లేకపోతే ఈజిప్ట్ అనుభవం అనగా ఐగుప్తు అనుభవం, అనగా దాని అర్థం ఏంటంటే శ్రమల అనుభవం, వెట్టి చాకిరి అనుభవం, దాసత్వపు అనుభవం. దాసత్వపు అనుభవంలోంచి అరణ్యపు అనుభవం. ఈ రెండు అనుభవాల తర్వాత ఒక శ్రేష్టమైనటువంటి ఒక అనుభవం రాబోతుంది. దాని పేరు ప్రామిస్డ్ ల్యాండ్ ఎక్స్పీరియన్స్, అనగా వాగ్దాన దేశపు అనుభవం. ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశపు అనుభవం. ఐగుప్తులో పాలున్నాయి, ఐగుప్తు తేనుంది, ఉంది కానీ అక్కడ ప్రవహించడం లేదు. అరణ్యంలో కూడా ఒకవేళ వాళ్ళకి పాలు తేనెలు దొరికి ఉండొచ్చు, కానీ అయితే పాల రంగులో ఉన్నటువంటి పాల రుచిని ఇచ్చేటువంటి మన్నా ఒకవేళ దొరికి ఉండొచ్చు. కానీ మీరు వెళ్ళేటువంటి దేశంలో, అడుగు పెట్టేటువంటి దేశంలో, 7 జాతుల వారు ఉన్నటువంటి ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి. ప్రవహిస్తాయి అంటే దాని అర్థం సమృద్ధి అని అర్థం. ప్రవహిస్తాయి అంటే దాని అర్థం వాళ్ళ దగ్గరికి వస్తాయి అని అర్థం. ప్రవహిస్తాయి అంటే అర్థం ఎక్కడో ఒక చోట స్తంభించిపోయి ఆగిపోయి నిలిచి ఉంటాయని కాదు. నీ ఆశీర్వాదాలు పరము నుంచి ప్రవహించి నీ దగ్గరికి వస్తాయి. ద బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో ఫ్రమ్ హెవెన్ టు యూ, ఫ్రమ్ హెవెన్ టు హ్యుమానిటీ. పరలోకము నుంచి ప్రజల మధ్యలోకి, ప్రజల్లోకి ప్రభు యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, అరణ్యములో ఆయన సిద్ధపరచగలడు. విల్డర్నెస్ ఈజ్ నథింగ్ టు హిమ్. అరణ్యం అనేది ఆయనకి ఏమి లేదు, పెద్ద సమస్య ఏం కాదు. అరణ్యం అనేది ఆయనకు అసాధ్యమైన కార్యం కాదు, పర్వతం ఆయనకు అసాధ్యమైన కార్యం కాదు. ఆయన స్థలాలకు అతీతమైనటువంటి దేవుడు. హీఈస్ బియాండ్ ఆల్ ద ఫిజికల్ లొకేషన్స్. ఈ జియోగ్రఫికల్ లొకేషన్స్కు అతీతంగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఎక్కడున్నా కార్యం, నువ్వు టౌన్లో ఉన్న కార్యం చేస్తాడు, నువ్వు విలేజ్లో ఉన్న కార్యం చేస్తాడు. లేదా సిగ్నల్ ఉన్నటువంటి, మొబైల్ సిగ్నల్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నా లేకపోయినా
ఎక్కడైనా నీకు కావలసిన ప్రొవిజన్ని, విజన్ కలిగిన వానికి ఆయన ప్రొవిజన్ అనుగ్రహిస్తాడు. నీకు విజన్ లేదా? ప్రొవిజన్ లేదు. విజన్ లేని వానికి ప్రొవిజన్ ఇచ్చేం లాభం? విజన్ కలిగినటువంటి అబ్రహాముకు ప్రొవిజన్ ఇచ్చాడు. ఒకవేళ విజన్ ఉంటే, విజన్ పొంది ఉంటే, అనగా దర్శనాన్ని పొంది ఉంటే, ఆ విజన్ నెరవేరాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే దేవుడు ప్రొవిజన్ అనుగ్రహిస్తాడు. ఒక చిన్న సాక్ష్యాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తాను. గత వారం అనగా 14, 15, 16 తేదీల్లో ప్రభు కృపను బట్టి హైదరాబాద్లో 3 రోజులు పరిచర్యకు వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు. 15వ తేదీ దానికి కావలసిన వనరులన్నీ వైఎంసీఏలో కాంపౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేశాం. దానికి కావలసిన వనరులన్నీ ప్రభు అనుగ్రహించాడు. మిరకులస్ ప్రొవిజన్. మనకు కావలసినవన్నీ ఆయన పంపించడం వాస్తవం అయితే ఆయన అనుగ్రహించడం కూడా అంతే వాస్తవం. పంపినవాడు నీకు అనుగ్రహించక తప్పదు, ఆయన అనుగ్రహిస్తాడంతే. వెళ్ళమని చెప్పినవాడు నీకు కావలసినటువంటి వనరులను అనుగ్రహించి తీరుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను. ఆ రొట్టెను తీసుకొని, ఏ రొట్టె? ఆ రొట్టె లేరే. సముద్ర తీరాన రొట్టెలు ఉండవే? సముద్ర తీరాన చేపలు ఏమైనా ఉంటాయేమో, కానీ సముద్ర తీరాన రొట్టె ఎలా వచ్చింది? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ ద్రాక్షారసం అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్షారసం? ఆ వాక్యము అని యోహాను సువార్తలో. ఆ వాక్యము ఏ వాక్యం? యోహాను సువార్త 1వ అధ్యాయం ఆ వాక్యం అన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం ఆ ద్రాక్షారసం అన్నాడు. ఇక్కడ ఆ రొట్టె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు తినాల్సినటువంటి రొట్టె, నువ్వు అనుభవించాల్సిన రొట్టెలు ఉన్నాయి, నువ్వు అనుభవించాల్సిన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి నీకే చేత నేను చదువుతున్నాను. 13వ వచనాన్ని చదువుతున్నాను. దెన్ జీసస్ కేమ్ అండ్ టుక్ ద బ్రెడ్ అండ్ గేవ్ ఇట్ టుగెదర్ విత్ ద ఫిష్. ఒట్టి రొట్టెనిచ్చాడని కాదు, రుచి పచి లేనట్టు రొట్టెనిచ్చాడని కాదు, లోత్సం బ్రెడ్నిచ్చాడని కాదు, సవి సారములు కలిగినటువంటి మన్నా. 40 సంవత్సరాలకి ముఖం మొత్తింది. ఏంటి మన్నా? నో, వి వాంట్ సమ్ అదర్ ఫుడ్ గ్రేటర్ దాన్ మన్నా అని అడిగింటే సరిపోయిండేది. మన్నా కన్నా శ్రేష్టమైందని. కానీ మన్నా కన్నా నీచమైన దాన్ని, మాంసాన్ని వారు అడిగి శాపాన్ని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభా, మన్నాను మించింది ఏదైనా సృష్టించి మాకు ఇవ్వలేవా అని దేవుని ప్రజలు అడిగింటే అది వేరుగా ఉండేది. సరే, దానిలో మనం వెళ్ళలేదు. మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఒకటి ఆయన పర్వతం పైన చూసుకుంటాడు, రెండోది ఆయన అరణ్యంలో చూసుకుంటాడు, మూడోది సముద్ర తీరాన చూసుకుంటాడు. సముద్రంలో సమృద్ధి ఉంది, సముద్ర తీరాన సమృద్ధి లేదు. కానీ వాళ్ళు దరికి ఆ దోణిను లాగి లేకపోతే వలను లాగి వచ్చినప్పుడు వాళ్ళు అనుకోకుండా వాళ్ళ కళ్ళ ముందు కనబడినట్టు దృశ్యం దేవుడు సిద్ధపరిచినటువంటి రొట్టె. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు. వెనెవర్ యూ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్, యూ వుడ్ సీ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని చిత్తం నెరవేర్చకుండా దేవుని యొక్క పోషణని, దేవుని వనరులను నువ్వు కనుగొనలేవు. దేవుని వనరులు అనుగ్రహించాడు కాబట్టి దేవుని పని చేసావు, దేవుని పని చేసావు కాబట్టి మళ్ళీ వనరులు అనుగ్రహిస్తాడు, మళ్ళీ పని చేయాలి. ఇదంతా రిపీటెడ్గా జరిగేటువంటి ప్రాసెస్. దేవునికి స్తోత్రం. మూడవది సముద్ర తీరాన ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. 2 Chronicles 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తుంది. దేవుని స్తోత్రం. ఏంటట? లోకమంతటా, లోకములో ఉన్న తన ప్రజల దగ్గరికి దేవుని దృష్టి వారి మీద ప్రసరిస్తుంది. దేవుని కృప వాళ్ళకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. ఎవరిని మింగుదమా అని అపవాది తిరుగుతూ ఉంటే, ఇదిగో యథార్థవంతులని బలపరచడానికి, అనగా యథార్థవంతులని బలహీనపరిచేటువంటి పరిస్థితులు, సందర్భాలు ఈ లోకంలో బోల్డ్ ఉన్నాయి. కానీ వాళ్ళని బలపరచడానికి దేవునికి స్తోత్రం. గమనించండి, నిన్ను నన్ను బలపరచడానికి, ప్రార్థనా పరులను బలపరచడానికి, పరిశుద్ధులను బలపరచడానికి, సేవకులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా. అంటే లోకమంతటా అనేదాన్ని కొద్దిగా సింప్లిఫై చేసి ఇంకా కాస్త మనకు అర్థమయ్యే రీతిలో ఇండియా అంతటా, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ అంతటా, లేదు అంటే నెల్లూరు అంతటా, లేదా నేను ఉంటున్న పట్టణం అంతటా. దేవుని స్తోత్రం.
యెహోవా కనుదృష్టి సంచారం సృష్టికర్త యొక్క కనుదృష్టి సంచారం చేస్తుంది. ఒకటే ఒక ఉద్దేశం, శిక్షించడానికి కాదు, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బలపరచడానికి యెహోవా కనుదృష్టి సంచారం చేస్తుంది. వాడు మింగాలని ఒకవైపు తిరుగుతుంటే మీ విరోధి అయిన అపవాది, మన విరోధి అయినటువంటి అపవాది మింగి లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నిన్ను బలపరిచి నిలబెట్టి అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతుడుగా దేవుడు తయారు చేస్తున్నాడు. 4వ విషయం, ఆయన అన్ని చోట్ల చూసుకునేవాడు. హీఈస్ అ ప్రొవైడర్. హీ ప్రొవైడ్స్, హీ విల్ టేక్ కేర్. బాగానే ఉంది, కానీ ఎక్కడెక్కడ ఆయన పర్వతం మీద హీ విల్ సీ ఆల్, హీ విల్ ప్రొవైడ్ ఇన్ ద మౌంట్, హీ విల్ ప్రొవైడ్ ఇన్ ద విల్డర్నెస్, హీ విల్ ప్రొవైడ్ ఇన్ ద సీ షోర్ అండ్ హీ ప్రొవైడ్స్ ఎవ్రీవేర్. ఆయన ఒకటి పర్వతం మీద, రెండవది అరణ్యములో, మూడవది సముద్ర తీరంలో, 4వది సమాజం అంతటా, లేదా సర్వ ప్రపంచంలో, లేదా అన్ని చోట్ల మనకు కావలసిన వాటిని అనుగ్రహించేవాడు. దేవుని స్తోత్రం. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రొవైడర్ అయిన దేవ, మాకు అనుగ్రహించేటువంటి దేవ, మా ప్రొవిజన్ అయినటువంటి దేవ, మా యెహోవా ఈరే నిన్ను స్తుతిస్తున్నా. మీరు మాకు అనుగ్రహిస్తున్న వనరుల కొరకై మీకు వందనాలు. మా జీవానికి, భక్తికి కావలసిన వాటన్నిటిని మీరు అనుగ్రహించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆత్మీయ నేత్రాలతో మేము వాటిని చూడగలుగుతూ సహాయం చేయండి. మేము ఇంకా ఏం పొందుకోలేదే, మాకేం లేదే, మేము దరిద్రమే, మేము పేదవాళ్ళమే, మేము చిన్నోళ్ళమే అని న్యూనతాభావంలో మేము లేకుండా ప్రభువా, మీరు అనుగ్రహించిన వాటిని మేము పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామని విశ్వాసంతో మా చేతులు చాపుతూ ముందుకు సాగుతూ సాయం చేయమని, నీవు యెహోవా ఈరేవని, అబ్రహాముకు ప్రత్యక్షమైన యెహోవా ఈరే, అబ్రహాము కుమారులు అనబడినటువంటి, దావీదు కుమారులు అనబడినటువంటి, నీ శిష్యులు అనబడినటువంటి వాళ్ళకి మీరు అనుగ్రహించారు. వారి విషయాలను చూసుకున్నాం. మా విషయాల్లో కూడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ బిడ్డల విషయాల్లో, వారి కుమార్తెల విషయంలో, వారి కుమారుల విషయంలో, వారి ఉద్యోగాల విషయంలో, వారి వివాహాల విషయాల్లో, వారి సంతాన విషయంలో, అన్ని విషయాల్లో చూసుకోమని, కార్యం జరిగించమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.